మీరు మాతో పాటు హైదరాబాద్కి రావాలి. మా నాన్న ముందు మీ తప్పు ఒప్పుకోవాలి. మా అమ్మ ఏ తప్పు చేయలేదని, ఇదంతా ఆ విజయాంబికే చేయించిందన్న విషయం అందరి ముందు మా నాన్నకు చెప్పాలి. చెప్తాను రూపమ్మ. అందుకోసమే నేను ప్రాణాలతో ఉన్నాను. అలాగే అమ్మగారి కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పాలి. కానీ ఏం ఆలోచిస్తున్నారు? ఈ నిజం బయట పెడితే విజయాంబిక నన్నేమైనా... మీరేం భయపడద్దు, మీకు అండగా మేము ఉంటాం. అవును, మీకేం కానీయం, మీకు మేము ఉంటాం. మనం ఇప్పుడే హైదరాబాద్కి బయలుదేరాలి. సరే, మీరు వెళ్ళి లగేజ్ తీసుకురండి, నేను వెళ్ళి లీవ్ పెట్టేసి వస్తాను. పదరాజు, త్వరగా ఇంటికెళ్ళి నాన్నకి నిజం చెప్పాలి. అమ్మ ఏ తప్పు చేయలేదని నాన్న నమ్మి మళ్ళీ దగ్గరికి తీసుకోవాలి. పదరాజు. అమ్మగారికి చాలా పెద్ద మోసం చేశాను. ఇన్నేళ్లకి నా తప్పు సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. సరిదిద్దుకుంటాను. గే రాజు రూపలకి హనీమూన్ కంటే ఇంపార్టెంట్ ఇది. సో ఇక వాళ్ళు బయలుదేరేస్తారు. గౌతమ్, గే దీపక్ ఏంది ఇంకా రాలేదు? ఒకసారి కాల్ చేయి, ఎంత దాకా వచ్చాడు? అగో వచ్చాడు. పద. రేణుక, ఎక్కడ రేణుక వీళ్ళు? ఒక లగేజ్ పెట్టనీకి వెళ్ళిర్రు, ఒక లీవ్ పెట్టనీకి వెళ్ళిండ్రు. అయితే ఓ పని చేద్దాం. ఓకేనా? సూపర్ ఐడియా దీపక్. పద, ప్లాన్ అమలు చేద్దాం. తమ్ముడు, లగేజ్ ఏం వద్దు కానీ నాకు చిన్న హెల్ప్ చేయాలి. చెప్పండి సార్. అది ఈ కారు, ఈ డ్రెస్సు ఇవన్నీ 2 రోజులు కావాలి. నీకెంత డబ్బు కావాలని ఇప్పిస్తాను. ఒక్క 2 days ఇవన్నీ నాకు కావాలి. కుదరదు సార్. ప్లీజ్, ఇంకో 1,00,000 రూపాయలు కావాలన్నా ఇస్తాను, కానీ 2 నాకు కావాలి. సరే సార్. మా మమ్మీని ఇబ్బంది పెట్టే దేన్ని నేను వదిలిపెట్టను. మా మమ్మీని ఇరికించాలని చూస్తావా? 5-6 ఏళ్ల వయసులోనే నేను ఇరికించిన వాడిని ఇప్పుడెలా వదులుతాను రా? మిస్టర్ రాఘు గారా అండి? అవును, నేను రాజు రూప గారి డ్రైవర్నండి. మిమ్మల్ని తీసుకొని రమ్మని నన్ను పంపించారు. అవునా? సరే పద. రాజు, ఈ రాఘవేంటి వేరే కార్లో వెళ్తున్నాడు? మళ్ళీ మోసం చేశాడా? రాఘవయ్య మాటల్లో నిజాయితీ కనిపించింది. ఇప్పుడు ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. ఏదో తేడా కొడుతుంది. ఎవరు మీరు? ఎవరు మీరు? పోనీ 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 పోనీ. రాజు రూపలు రాఘవన్ ఇక్కడికి తీసుకొస్తారో లేదో అని కంగారుగా ఉంది. రాఘవ వచ్చి నేనేం తప్పు చేయలేదని సూర్యకి చెప్తే చాలు. ఇలా దొంగ వేషాలతో కాకుండా భారీగానే సేవలు చేసుకుంటాను.
పద్మావతి గారు ఇక చాలండి, ఎక్కువగా నడిస్తే ఇబ్బంది అవుతుందేమో. అలాగే సారు, కూర్చోండి. పద్మావతి గారు, సుమని కాఫీ తీసుకురమ్మంటారా? అలాగే సారు. అన్నయ్య, న్యూస్ పేపర్. ఆడపిల్లలకి రక్షణే కరువైపోతుంది చంద్ర. అవునన్నయ్య. మన పింకీని హాస్టల్లో కాకుండా ఇంటి నుంచి కాలేజీకి పంపిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు చంద్ర. పింకీ ఉండే హాస్టల్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవన్నయ్య. అయినా ఒకసారి పింకీతో మాట్లాడి చూస్తాను. బావగారు, హలో అమ్మా. రూపా, ఆ రాఘవ్ దొరికాడా? మీతో మాట్లాడా? ఇక్కడికి రావడానికి, తను చేసిన తప్పు ఒప్పుకోవడానికి ఒప్పుకున్నాడా? అమ్మా, రాఘవ్ దొరికాడు, మాట్లాడాడు. తనెంత పెద్ద తప్పు చేశాడో, ఎందుకలా చేయాల్సి వచ్చిందో చెప్పి బాధపడ్డాడమ్మా. నా కాళ్ల మీద పడి క్షమాపణ కూడా అడిగాడు. కానీ మేం మా బ్యాగ్స్ తీసుకొచ్చేలోపే అతన్ని ఎవరో తీసుకెళ్తున్నారో లేదా అతనే వెళ్తున్నాడో మాకేం అర్థం కావట్లేదమ్మా. అమ్మగారు ఒకసారి లేవండి. అమ్మగారు మీరేం కంగారు పడకండి. రాఘవని ఎలాగైనా పెద్దయ్య గారి ముందుకు తీసుకొస్తాం, నిజం చెప్పిస్తాం. మేము ఇంటికి తిరిగి వస్తే రాఘవతోనే తిరిగి వస్తాం. మీరేం కంగారు పడకండి. సరే రాజు, జాగ్రత్త. రాజు, ఫాస్ట్గా వెళ్ళు రాజు. పద్మావతి గారు, పద్మావతి గారు. ఏమైంది సారు? లోపలేదో కొంచెం నీరసంగా అనిపిస్తుంది. ఇందాక నడిచారు కదా సారు, అందువల్ల అయ్యుంటుంది. పదండి, సెలైన్ పెడతాను. ఎవరు మీరు? ఎవరు మీరు? వదలండి నన్ను. ఏయ్, వదలండి. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? రై, సైలెంట్గా ఉంటే సేఫ్ జోన్కి తీసుకెళ్తాం. ఇలాగే గోల్ చేస్తుంటే డేంజర్ జోన్కి తీసుకెళ్తాం. సైలెంట్గా ఉండు. ఏయ్, అసలు ఎవర్రా మీరు? నన్ను వదలండి. రాజు, రాఘవ్ని ఎవరు తీసుకెళ్ళుంటారు? ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తీసుకెళ్ళాలి రాజు. కొంచెం ఫాస్ట్గా పోనీ రాజు. కొంచెం ఫాస్ట్గా పోనీ రాజు. మీరేం కంగారు పడకండి అమ్మాయి గారు. నాకు తెలిసి మన ప్రాబ్లం కాకుండా ఆ రాఘవ్కి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. అలా కాదు అంటే మన దగ్గర మంచిగా అయినా నటించుండాలి. మీరేం కంగారు పడకండి. ఈరోజు ఆ రాఘవ్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మీరు ధైర్యంగా ఉండండి. రేయ్, మీరెవరో నాకు తెలీదు. నేను 20 ఏళ్ల క్రితం చేసిన ఒక తప్పుని సరిదిద్దుకునేందుకు హైదరాబాద్ వెళ్ళాలి. నన్ను వదిలిపెట్టండి రా. ఆ తర్వాత కావాలంటే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అప్పుడు ఏం కావాలంటే చేసుకోండి రా. 20 ఏళ్ల క్రితం మేం కూడా ఓ తప్పు చేశాం. ఆ తప్పుని సరిదిద్దుకోవడానికే నిన్ను తీసుకెళ్తున్నాం. సైలెంట్గా వస్తే సైలెంట్గా మా తప్పుని సరిదిద్దుకుంటాం. సైలెంట్గా ఉండవు. మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి నాతో ఏంటి పని? నన్ను వదలండి. సైలెంట్గా ఉండు. అరిచామంటే చంపేస్తాను. దీపక్, పోనీ త్వరగా.
త్వరగా పోనీ. ఏమైంది? ఏమైంది? పోనివ్వు. కరెక్ట్ టైంకి పెట్రోల్ అయిపోయింది. వీడు వాళ్ళకి దొరికాడంటే మా చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వీడు వాళ్ళకి దొరకకూడదు. నన్ను వదలండియా, వదలండి. దించండి అండి, దింబండి. అయ్యో రాజు, పారి పారి, వాళ్ళు వచ్చేస్తారు. రాఘవ్ గారు లేవండి. ఎవరు రాఘవ వాళ్ళు? నిన్నెందుకు తీసుకెళ్తున్నారు? ఎవరో నాకు తెలీదు రూపమ్మ, కానీ వాళ్ళని చూస్తుంటే ఏదో బలమైన కారణం చేతనే నన్ను తీసుకెళ్తున్నారనిపిస్తుంది. పైగా నన్ను తీసుకుని రమ్మని మీరు పంపించారని చెప్పారు. అందుకే నేను కారెక్కాను. మేం పంపించామని చెప్పారా? అమ్మాయి గారు, అంటే మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారన్నమాట. మనం రాఘవ్తో మాట్లాడిన మాటలన్నీ వాళ్ళు వినే ఇదంతా చేశారు. అలా అనుకున్నా రాఘవ్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది రాజు? ఏమో అమ్మాయి గారు, దేవుడి దయ వల్ల రాఘవ్ గారికి ఏం కాలేదు. అది చాలు, పదండి. రాఘవ్ గారు కూడా తప్పించుకున్నాడు. రాఘవ్ గారు తప్పించుకున్నాడని మమ్మీకి వెంటనే చెప్పాలి. మనం వెళ్ళక ముందు వాడు వెళ్ళి మావయ్యని కలిస్తే కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. చెయ్యి, ఫోన్ చెయ్యి. దీపక్, ఆ రాఘవ్ దొరికాడా? దొరికాడు మమ్మీ. కాసేపటికి పెట్రోల్ అయిపోయి కార్ ఆగిపోయింది. రాఘవ్ దొరికినా కూడా మేము దొరకకూడదని వాడిని వదిలేశాను మమ్మీ. ఏముంటున్నావు దీపక్? నిజం మమ్మీ. ఆ రాఘవన్ తీసుకొని రాజు రూప హైదరాబాద్కి బయలుదేరారు. రే దీపక్, ఆ రాఘవ్ ఇక్కడికి వస్తే మన కొంప కొల్లేరైపోతుంది. అలా అని ఈ రాజుగాడికి ఎదురెళ్ళినా అదే అవుతుంది కదా మమ్మీ. అందుకే నేను వాడి కంట్లో పడకుండా తప్పించుకున్నాను. ఇప్పుడు ఆ రాఘవని మావయ్యని కలవకుండా నువ్వే చూడాలి. చేస్తాను, నాకు తప్పదు కదా. పదండి అలా. ఇప్పుడు ఆ రాజు రూపలు ఎలా వస్తారో, ఎలా నా తమ్ముణ్ణి కలుస్తారో తెలియటం కష్టం. ఆ రాఘవ తమ్ముణ్ణి కలవకుండా ఆపడం ఎలాగో నాకేం అర్థం కావట్లేదు.
రాజు, అమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది, ఫోన్ చేసి విషయం చెప్దాం. అలాగే చేయండి అమ్మగారు. మందారం, మందారం, ఇలా రా. లోపలికి ఎంటర్ అవ్వడానికి దేవుడు దీన్ని బయటికి పంపినట్టున్నాడు. ఇది లోపలికి వచ్చేలోపు నా తమ్ముణ్ణి తిరిగి రాని లోకాలకి పంపించేయాలి. అమ్మా, రాఘవ్ని తీసుకొస్తున్నామమ్మా. చాలా సంతోషం రూపా. ఇన్నేళ్లకి సూర్యకి నా మీదున్న కోపం, నేను తప్పు చేశానన్న భావన పోతుందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది రూపా. సరే సరే, మీరు జాగ్రత్తగా ఇంటికి రండమ్మా. అలాగే అమ్మా. నాన్న ఎలా ఉన్నారు? ఆయనకి బానే ఉన్నారమ్మా. ఆయన్ని చూసుకోవడానికి నేనున్నాను కదా రూపా. కంగారు పడాల్సిందేమీ లేదు. సరే అమ్మా, ఉంటాను. తమ్ముడు, నన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేసి చాలా పెద్ద తప్పు చేశావు. ఎన్నిసార్లు దగ్గరవుదామని వచ్చినా అవమానించి తప్పు చేశావు. ఇప్పుడు నా దరిద్రానికి ఆ రాఘవ్ గాడు నేను చేసిన తప్పుల్ని నీకు చెప్పడానికి వస్తున్నాడు. వాణ్ణి ఎలా ఆపాలో తెలియక నన్ను నేను కాపాడుకోవడానికి మళ్ళీ ఇంకో తప్పు చేస్తున్నాను. నన్ను క్షమించు తమ్ముడు. అమ్మా. రూపా, ఎక్కడున్నారమ్మా? సరే, జాగ్రత్తగా రండమ్మా.